ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా అధ్యక్ష సమితి అధ్యక్షులు నరేందర్, టీఎన్జీఓ అధ్యక్షులు మెదక్ జిల్లా టీఎన్జీఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని మెదక్ జిల్లా అధ్యక్షులు దంతి నరేందర్ డిమాండ్ చేశారు. జిల్లాను రాజన్న జోన్ నుండి చార్మినార్ జోన్కు మార్చాలని చెప్పి ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మరి నాతో పాటు మా ట్రెస్సా అధ్యక్షుడు మహేందర్ గౌడ్, మా టీఎన్జీఓ జిల్లా సహ అధ్యక్షుడు ఇక్బాల్ పాషా, మిగతా టీఎన్జీఓ ట్రెస్సా నాయకులతో కలిసి మరి ఈరోజు మంత్రి గారు దామోదర రాజనరసింహ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈరోజు మరి ఏదైతే నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత జోన్ల పునర్వ్యవస్థీకరణ జరిగిందో ఆ జోన్ల పునర్వ్యవస్థీకరణలో మెదక్ జిల్లాకు అన్యాయం జరిగిందని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే మాకు సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి కరీంనగర్ రాజన్న జోన్కు మెదక్ జిల్లాను మార్చడం ద్వారా మరి ఇక్కడ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నారు, తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు మరి ఇటీవల జరిగినటువంటి పోటీ పరీక్షలలో మరి ఎక్కువ మార్కులు అంటే దాదాపు 85% మార్కులు సాధించినా కానీ మరి రాజన్న జోన్లో ఉద్యోగాల నియామకాలు కాకపోవడం నిజంగా విడ్డూరంగా అని చెప్పి కూడా భావిస్తా ఉన్నాము. అదే చార్మినార్ జోన్లో ఉన్నటువంటి మన సంగారెడ్డి జిల్లా వాళ్ళు మరి 65-70%తో ఉద్యోగాలు పొంది నియామకాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకమైనది దీనికి నిదర్శనం అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మీడియా కూడా మరి ఈరోజు ఖచ్చితంగా దామోదర రాజనరసింహ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము ప్రభుత్వం తరఫున యుద్ధ ప్రతిపాదన చర్యలు చేపట్టే విధంగా మెదక్ జిల్లాను చార్మినార్ జోన్కు మారుస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క ఇంతకు ముందు కూడా ఏదైతే కాంగ్రెస్ ఎన్నికలకు ముందు, సార్వత్రిక ఎన్నికలకు ముందు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల ప్రచార సభలో ఖచ్చితంగా మేము మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలుపుతామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అది ఒక్కసారి నేను ప్రభుత్వాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరే ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి, ఖచ్చితంగా మెదక్ జిల్లా అభివృద్ధికి సహకరించండి, మెదక్ జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చండి అని చెప్పి కూడా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా వెంటనే చార్మినార్ జోన్కు మెదక్ జిల్లాను మారుస్తే నిజంగా ప్రభుత్వం కూడా మరి మెదక్ జిల్లా ఉద్యోగుల పట్ల, నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల మరి మొత్తంగా మెదక్ జిల్లా ప్రజలకు కూడా నిజంగా అందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి కూడా మరొకసారి మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం.